హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, రైతుల ఖాతాల్లో ఎంత అమౌంట్ మొదటి విడతగా జమ చేస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రైతులకు భారీ శుభవార్త. అకౌంట్లోకి 20,000 రూపాయలు అంటూ ఒక నోటిఫికేషన్ కూడా మన యొక్క ప్రభుత్వం వారు విడుదల చేశారు. ఏపీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలు ఉన్నాయి. ఆ పథకాలలో మొదటి పథకం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరూ కూడా. సో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఈ యొక్క పెట్టుబడి సాయం వస్తే బ్యాంకులకు తిరిగి చెల్లించాలని చూస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పథకం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలుగా అయితే మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం గతంలో రైతు భరోసా పథకంగా అయితే ఉండేది. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి గతంలో 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళండి. అది కూడా 2 విడతల్లో. మొదటి విడత 5,000 రూపాయలు, రెండో విడత 2,500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం వచ్చి 6,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మొత్తంగా 15,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో భాగంగా 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా. సో ఈ యొక్క 14,000 రూపాయల్లో మనకు ఏ విధంగా చెల్లిస్తారో చూసుకున్నట్లయితే రీసెంట్గా మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక ప్రకటన అయితే చేశారు. మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ విషయంపై స్పందించారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పారు. సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన వెల్లడించారు. అంటే మార్చి 31, 2025 నాటికి ఖచ్చితంగా రైతులకు 14,000 రూపాయలు ఇస్తామని ఆయన అయితే వెల్లడించడం జరిగింది. ఏపీలో ఈ మధ్య కాలంలో కొంత పెట్టుబడులు వస్తున్నాయి. అంటే ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ అనేది వచ్చే అవకాశం వస్తుంది. సో రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది కాబట్టి రైతులకు ఆ యొక్క రెవెన్యూ నుంచి నిధులు రైతులకు ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే మనకు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కి సంబంధించి ప్రభుత్వం పంటను కొంటుంది. సో రైతులకు ఖాతాల్లో 48 గంటల్లో అయితే ప్రభుత్వం అయితే పంటను కొని డబ్బు అయితే జమ చేస్తున్నారు. అందువల్ల రైతులు కొంత సంతృప్తిగా అయితే ఉన్నారు. కానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు రాలేదని మరికొందరు రైతులు అసంతృప్తి చెందుతున్నారు. ఈ యొక్క డబ్బులు సంక్రాంతి లోపు మొదటి విడత 7,000 రూపాయలు, సంక్రాంతి తర్వాత రెండో విడత మరో 7,000 రూపాయలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏపీలో మనకు రైతు రుణమాఫీ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రైతులను ఆదుకునే అవసరం అయితే ఎంతైనా ఉంది. చాలామంది రైతులు బ్యాంకుల్లో అప్పులు చేశారు. వర్షాల వల్ల పంటను కూడా నష్టపోయారు. సో వీరందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఆర్థిక సాయం అయితే చేస్తుంది. మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకు రుణమాఫీ అయితే చేయడం జరిగింది. అలాగే అనేక రకాల సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు రైతుల కోసం అమలు చేస్తున్నారు. త్వరలోనే రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తామని రీసెంట్గా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన యొక్క ఏపీలో కూడా మంచి చేసే చర్యలు తీసుకుంటారని ఏపీ అధికారిక వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. సో చూసారు కదా, ఇదండి మనకు రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మార్చి 31, 2025 నాటికి డబ్బులైతే ఇస్తారు. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి.